పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ఇది యూనివర్సల్ ప్రాబ్లం 90s కిడ్స్కి అనమాట. సో ఇప్పుడు అటు జెంజీస్ కాదు, ఇటు బ్యాక్ ఎండ్ కాదు, మిడిల్లో స్ట్రక్ అయిపోయి బిఫోర్ ఇయర్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆఫ్టర్ ఇయర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. సో 90sలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మన ఫ్యామిలీస్ పేరెంట్స్ ఏడుస్తూ పెళ్ళి అంటే నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా, నేను ఒక్కడనే ఇలా ఉన్నానా అనుకుంటారు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం ఇదే. ఎందుకు ఈ స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అందరిలో అంటారు? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వచ్చే సడన్గా, ఓకే, అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అన్నీ మనం ఎలా చూస్తున్నాం అలా తయారైంది. అండ్ రిలేషన్షిప్ అనగానే ఏదో టేకింగ్. ఇప్పుడు నేను అన్నాను కదా, ప్రేమ ఇవ్వాలి అని అనుకో, ప్రేమ నాకు ఎంత ప్రేమిస్తాడో, నిజంగానే ప్రేమిస్తాడంటావా అనే దాంట్లో యు ఆర్ ఆల్వేస్ దొరుకుతుందా అలా లేకపోతే నాకు నచ్చదు ఇందులో ఉంటున్నారు. నేనేమంటానంటే సమ్ ర్యాండమ్ ఫెలో నీ లైఫ్లోకి వచ్చినా సరే నిన్ను చూడగానే ప్రేమించాలి. అలా అన్న రోజున నీకు పెళ్ళి ఒక ఎపిసోడ్, పెళ్ళన్నాక ఇలా మారతాయి అని ఉండదు. యు జస్ట్ లవ్ దట్ పర్సన్ ఇన్ ఆల్ డైమెన్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చూసుకుంటా బాస్, నా ప్రతి వాడి లైఫ్లో ఉంటాయి. ఓకే, శ్రీరామచంద్రుడి లైఫ్లో కూడా కష్టాలు ఉన్నాయి, నేను చూసుకుంటా, దట్స్ ఓకే అనే దాంట్లోకి వెళితే పెళ్ళి బాగుంటుంది. ఈ 90s కిడ్స్ ఆర్ అంత జనరలైజ్ చేయను, బట్ జనరలీ మనం అనుకున్నాం కాబట్టి చెప్తున్నా. కొంతమంది నాకు పెళ్ళిలో ఇవి 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 క్రైటీరియా ఉండాలి, ఇలా క్రైటీరియా ఉంటే తప్ప నన్ను బాగా చూసుకుంటాడో లేదో అని. ఒక అమ్మాయి నాకు తెలుసండి, మొత్తము విత్ బ్లడ్ రిపోర్ట్స్తో సహా అన్ని పోర్ట్ఫోలియో తయారు చేసుకుంది. ఓకే, ఇలాంటి వాళ్ళు మాత్రమే నాకు మ్యాచ్ దొరకాలి, నేను మిగతా వాళ్ళని అసలు అనేటట్టుగా చేసింది. బ్లడ్ రిపోర్ట్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలో కూడా డిసైడ్ చేసుకుంది. దీనికైతే ఇలా అంటే ఇలా ఉంటుందంట అని మొత్తం ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ముందే తీసుకుని తర్వాత ఎలా జాతకాలు ఎలా చూపించుకుంటారో అలా చూపిస్తున్నారు. వెరీ గుడ్, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం అలా పట్టుకుని నాకు ఇలాంటి వాడే రావాలని అన్నీ చేయగలవు, మనసుని ఎక్కడ చేయగలవు? యు జస్ట్ కెనాట్ క్యాలిక్యులేట్, అది ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు. అండ్ బ్లడ్ రిపోర్ట్ కలవచ్చు, లేకపోతే జాతకాలు ఏమన్నా కొన్ని పాయింట్స్ ఏమైనా కలవచ్చు, బట్ అల్టిమేట్లీ మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ బాండింగ్ నువ్వు ఎత్తి తెచ్చుకుంటే రాదు. జస్ట్ హ్యావ్ టు క్రియేట్ దోస్ మూమెంట్స్, క్రియేట్ దట్ లవ్. నో మ్యాటర్ వాట్, ఎంత కష్టపడ్డా సరే అది ఇష్టంతో తీసుకెళ్లాల్సిందే. అది 90s ఆర్ ఈ హాఫ్ అటు ఇటు ఉన్న జనరేషన్కి ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. ఇటు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది సడన్గా, అందరూ అన్ని రకాలు చెప్పేస్తున్నారు, రకరకాల ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సడన్గా మీడియా హైపప్ ఇది, అండ్ మ్యారేజ్ ట్రెడిషన్ కూడా తగ్గిపోతూ వచ్చింది. అసలు ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, ఒక పెళ్లి చేసుకున్నాక ఆర్ పార్, గుడ్ ఆర్ బ్యాడ్ అతనితోనే. ఇప్పుడు ఏమవుతుందంటే వెడ్డింగ్ ఆల్బమ్ వచ్చేలోపే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఐ మీన్ ప్రాపర్ అమౌంట్ ఇవ్వట్లేదు, ఇదొకటి వినిపిస్తుంది. ట్రూ నిజంగా కూడా. ఎందుకంటే దానికే చూస్తున్నారు. వెడ్డింగ్ ఎంత ఘనంగా చేసుకున్నాము, ఎంత పెద్దగా పందిర్లు వేసాము, ఎంత మంచి ఫోటోగ్రఫీ, ఎంత క్యాండిడ్ పెట్టించామని దాంట్లో ఉంటున్నారు. కానీ నిజంగా మ్యాచ్ ఎన్ని రోజులు ఉండబోతోంది. అండ్ ఒక రీజన్ కాదండి, నేను చెప్తున్నా, ఇంత జనరలైజ్ చేసి చెప్పలేము. హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. అందులోనూ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మీద పడి, అటు ఆ ఇంగ్లీష్ తరఫు నుంచి వచ్చిన కొంచెం తెలివి, ఇటు మన దగ్గర సగం తెలుసుకున్న ఆచారాలు, సగం ఆచారాలు అన్ని పెట్టి, అటు వెస్టర్న్ నుంచి కొంచెం మిక్స్ చేసి అన్ని రకాలుగాను మొత్తం కలగా పులగం అంటారు, అట్లా చేస్తారు. అన్ని కలిపి ఇది నేను చెప్తున్నాను, లిటరల్లీ మీరు నమ్మరు, మ్యారేజ్ అయ్యాక మా ఆచారం ప్రకారం ఇది లేదు అంటారు. లిస్ట్ చేయి, మీ ఆచారాలు ఏమున్నాయో తెలీదు అంటే, మా అమ్మ వాళ్ళు ఇవి చేయరండి, మా దాంట్లో వీళ్ళు తయారు చేస్తారు కొత్తవి, వీళ్ళు కూడా మా ఆచారం ప్రకారం అలా కాదండి. నేను ఒక 3 months బేబీ పుట్టాక ఒక కపుల్ని చూశాను. మా దాంట్లో 3 నెలలకి గుండు కొట్టిస్తారని, లేకపోతే మా దాంట్లో 1 year వరకు గుండు కొట్టించండి. ఈ దీంతో కుటుంబాలు విడిపోయాయి గుండు కోసం. పిల్లాడిని ఎలా, ఇప్పుడు మా దాంట్లో నీళ్లు ఫస్ట్ అండి కాళ్ళ నుంచి పైకి పోస్తారండి, తల నుంచి కింద ఏవో చెప్తారు సుత్తి. ఏముందమ్మా వదిలేసేయండి, దాంట్లో ఏముంది, దానికి ఇది ఇంతేనా సార్ ఆచారాలంటే అని అంటే ఇప్పుడు ఒప్పుకోవాలి, అవును నువ్వే కరెక్ట్ అని ఒప్పుకోవాలి, నీ ఆచారం గొప్పస్ట్ ఆచారం అని ఒప్పుకోవాలి.
దానివల్ల అసలు కుటుంబం అటువంటి కేసెస్కి కౌన్సిలింగ్ ఎలా వాళ్ళకి ఎలా ఇస్తారు? అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు రియలైజ్ అవుతారా, లేకపోతే అదే మైండ్? చాలా కష్టపడతాం. బట్ సమ్హౌ నా మీద ఉన్న కొంచెం అభిమానంతో ఒప్పుకుంటారు కొన్ని రోజులు. కొంత చెప్పి 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 ఒక పాయింట్కి వచ్చాక వేస్ట్ అవుతుందని, కొంత డబ్బులు ఇచ్చాక తగ్గుతుంది అలా కొంచెం అన్ని రకాలుగాను చేసి కాస్త మెల్లగా తీసుకొస్తాం. బట్ ప్రాబ్లం, ఫండమెంటల్ ప్రాబ్లము, అరే ఈ విషయాలు గుర్తు కూడా ఉండవురా, నువ్వు 10 ఏళ్ళు అయ్యాక వాడికి ఎటు నుంచి స్నానం చేయించో గుర్తుండదు, వాడు బిజీగా ఆడు చదువుల్లో వాడు పడతాడు. మధ్యలో మీరు గొడవబడి ఒక టాక్సిక్ థింగ్స్ తయారు చేస్తున్నారు ఎందుకు అనేది ఎంత చెప్పినా అర్థం కాదు. అండ్ వర్స్ట్ పార్ట్ ఈస్ ఎవడికి పూర్తిగా తెలియదు. పోనీ అది ఆచారమా అంటే అది కాదు, అక్కడ పోనీ నిజమైన ఆచారం అది ఫాలో అవ్వాలి, నిజంగా తెలియదు సార్. 3 నెలలకి గుండు కొట్టించాలా లేదా, ఒక పంచాంగం ఎలా చూడాలి, ఎక్కడ లెక్క వేయాలి, ఒకవేళ అబ్బాయి ఏ నక్షత్రంలో పుడితే ఇవేం తెలియవు. మా దాంట్లో అది ఈ జనరేషన్ వాళ్ళు ఒప్పుకోరు. ఆచారం లేదు, ఏం లేదు, మనకు కంఫర్టబుల్ చూసుకోవాలి, ఇట్లా చాలా వస్తాయండి. అందుకే రిలేషన్ ప్రేమ ఉందనుకో, దట్స్ ఓకే రే, ఇంకా చేసేద్దాం పట్టు, పోనీ మీదే ఓకే మాది ఓకే అని కొన్ని నడుస్తాయి. లేదనుకోండి, అది ఫ్యామిలీలో ప్రేమ అంటున్నా, వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రేమే కాదు, ఫ్యామిలీలో కూడా అరే పిల్లలు ఇద్దరు బాగుంటారు మనకేంటి అనే దాంట్లో ఉంటే అన్నీ బాగుంటాయి. అలా ఉండరు. నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, అమ్మాయి వచ్చాక రా నువ్వు మారిపోయావు అన్న తండ్రి నాకు తెలుసు. అమ్మాయి వచ్చాక మారాడు అంటే వెరీ గుడ్, ఇంకా హ్యాపీగా వాళ్ళ దారి వాడు పడతారు. మీరు మంచిగా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయలోకి వెళ్ళాలి. చేయరు. సార్ అంటే ఇప్పుడు ఈ అన్ని బ్యాలెన్స్తో పాటు స్పిరిచువల్గా కూడా మనం కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల, ఇందాక మీరు చెప్పినట్టు భగవద్గీత కూడా చదువుతా నేను అని చెప్పారు. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్, ఈ ఓవర్ స్ట్రెస్ అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మనకి స్పిరిచువల్గా ఇది కూడా యూజ్ అవుతుందా? అసలు 41 డేస్లో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని కూడా మీరు ఇంతకు ముందు చెప్పారు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? అబ్సల్యూట్లీ, స్పిరిచువల్ కనెక్ట్ ఉండి తీరాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ పీపుల్ గెట్ కనెక్టెడ్. ఎవరో పైన నుంచి మనని చూస్తున్నారు, ఒక అనంతమైన శక్తి నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. ఒక క్లాస్లో టీచర్ నించుందంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం? దట్స్ ఇట్. అలాగా ఒక భగవంతుని స్వరూపం, ఒకటి శక్తి నన్ను గమనిస్తోంది, నేను ఎలా బిహేవ్ చేయాలి? ఎవరైనా తప్పుగా మాట్లాడగలనా? ఇట్లా వెనక్కి తిరిగినప్పుడు బూతులు తిట్టుకోగలనా? లోపల కుళ్ళు పడగలనా? అందుకనే స్పిరిచువాలిటీ అవసరం. ఎక్స్టర్నల్ క్లెన్సింగ్ మనం చేసుకోవచ్చు, ఇంటర్నల్ క్లెన్సింగ్కి మాత్రం స్పిరిచువాలిటీయే కావాలి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే దానికి నేను ప్రూఫ్ చూపించలేను, దాన్ని ఓన్లీ ఎక్స్పీరియన్సే చేయాలి. నేను ఒక స్వీట్ తిని భలే టేస్ట్ ఉందిరా అని చెప్పాను అనుకోండి, దానికి క్వాంటిటీ చెప్పలేం, క్వాలిఫై చేయలేం, దానికి ప్రూఫ్ చూపించలేం. వాళ్ళు తింటే వాళ్ళకి తెలుస్తుంది బాగుంది అని. అలాగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది స్పిరిచువాలిటీ. నన్ను అందరూ అడుగుతారు, మీరు డాక్టర్ కదా, స్పిరిచువాలిటీ ఎట్లాగా అని. నేను ఆ మాట మళ్ళీ చెప్తాను. నా దగ్గర డాక్టర్ కోసం వచ్చారనుకోండి, నన్ను నమ్మండి అని చెప్పను, నేను ప్రూఫ్ చూపిస్తా. ఈ మెడిసిన్కి ఇది ప్రూఫ్, ఇది ఆర్టికల్, ఇది రీసెర్చ్ జరిగింది, ఇంత డోస్ వేస్తాం, ఇన్నిసార్లు వేసుకోవాలి, దీనికి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రూఫ్. అదే నా స్పిరిచువాలిటీకి వచ్చారనుకోండి, స్పిరిచువాలిటీలో నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను, సైంటిఫికల్లీ ఓం అంటే ఏంటంటే అని చెప్పను, నమ్ము, చెయ్యి, అవుతుంది. ఓకే, ఈ రెండు వేరే గేమ్స్. అందుకని స్పిరిచువాలిటీ కనెక్షన్ ఉంటే మన లోపల చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకొంచెం మోర్ గ్రౌండెడ్ ఉంటాం. ఆయన చూస్తున్నాడు అంటే, ఆయన నడిపిస్తున్నాడు అంటే, ఆయనకంటే మాకు ఎక్కువ తెలుస్తుందా అనే ఒక దాంట్లో ఉంటాం. హీ విల్ నో వాట్ ఈస్ డూయింగ్, హీ విల్ డెఫినెట్లీ డూ గుడ్ టు మీ అనే ప్రోగ్రెస్లో వెళ్తాం. సో అందుకని స్పిరిచువల్ కనెక్ట్ ఉండి తీరాల్సిందే. దానికోసమే మనం ఏదైనా మంచి సాధనా ప్రక్రియ, ఇన్స్టెడ్ ఆఫ్ బయటకు అవుట్వర్డ్లీ చూపించుకునే సాధన కంటే ఇన్వర్డ్లీ చేసుకునే సాధనకి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఓకే, చాలామంది ఒక మూర్ఖపు దాంట్లో పడిపోకుండా దీనిలోకి రావాలి. దట్ ఐ విల్ డూ సాధన ఫర్ మై సెల్ఫ్, మై గ్రోత్, మై డెవలప్మెంట్, దాన్ని చేస్తాను అనే దాంట్లో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీత. అట్లీస్ట్ మన వాళ్ళందరం చదవాలి, బట్టి కొట్టకపోయినా ఆ శ్లోకము నంబరు. అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు చదవాలని ఉంటుంది, బట్ చదవడం వచ్చినా కానీ ఆ వర్డ్స్ టఫ్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ మీనింగ్స్ అర్థం కాక చాలా మందికి చదవాలని ఉన్నా చదవలేకపోతున్నారు. అది ఈ రోజుల్లో అయితే దట్ ఈస్ క్యాన్సిల్డ్. ఎందుకంటే ఓన్లీ ఆస్క్ చాట్ జీపీటీ ఇట్ విల్ టెల్. ఓకే, తెలుసుకోవాలి అనుకుంటే మార్గాలు ఉన్నాయి.
ఎంతమంది గురువులు మనకు చెప్తున్నారు. తెలుసుకోవాలి అనుకున్న వాడికి ఆన్సర్ ఉంది. ఈ రోజుల్లో అయితే అది చెప్పలేదు. ఒకప్పుడు అనుకోండి, పోనీ నడిచింది మనకు అప్పుడు దొరకవు, స్క్రిప్ట్స్ దొరకవు, పోనీ కొంతమంది చెప్పరు అని ఉంటుంది. ఈ రోజులో వేదాంతాలు మనకి జస్ట్ యు ఆస్క్ ఇట్ విల్ టెల్. సో లేదు అనే ఛాన్స్ లేదు. నేర్చుకోవడానికి నాకు మీనింగ్ తెలియట్లేదు అనేది లేదు. అండ్ ఎలా పలకాలి, ఎలా క్లియర్గా క్లారిటీగా దాన్ని ఉచ్చరించాలి కూడా నేర్పిస్తున్నారు. సో తెలుసుకోలేము అనే ఆన్సర్ ఈ రోజుల్లో లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చేసుకోవాలి. దీనిలో నాకేంటి వస్తుంది, నాకు ఒక చెప్పారు భగవద్గీత చదివితే డబ్బులు వస్తాయా? భగవద్గీత చదివితే డబ్బులు వస్తాయా? భగవద్గీత చదివితే కొడుకు బాగుపడతాడా? కాదు. నువ్వు చదువుతూ పో, కొడుకు బాగుపడతాడు, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. దిస్ ఇస్ ఇక్కడి నుంచి ఇటు రావడం కంటే ఇటు నుంచి అటు వెళ్ళాలి. సో ఫస్ట్ హనుమంతుల వారి దగ్గరికి వచ్చి నువ్వు రామనామ జపం చేసుకో అని చెప్తే ఎన్నిసార్లు చేయాలి, కౌంటర్ ఏది, నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ డే అని అడగలే. అలా ఆయన కూర్చుని రామ్ అన్నాడు. ప్రహ్లాదుడికి నమో నారాయణాయ అనుకో అంటే ఎన్నిసార్లు అనాలి, ఎన్ని డేస్కి వస్తాడు నాకు నారాయణుడు అని అడగలే. నేను చేసుకుంటూ పోతా, ఆయన ఉంటాడు. అలా భగవద్గీత ఎన్ని శ్లోకాలు చదవాలి రోజుకి, చదివాక నాకు ఒక్క లైన్ చదవండి, ఆ లైన్కి తగ్గ మీనింగ్ తెలుసుకోండి, అది లైఫ్లోకి అలా ఆచరించండి, మార్పులు వస్తాయి ఖచ్చితంగా. ఇది ఈరోజు నేను ప్రూవ్ చేయాల్సిన పనిలే, జన్మలుగా ఉంది ఇది. ప్లీజ్ కీప్ ఆన్ డూ ఇట్. అండ్ ఒక్క పేజ్ ఇంత బుక్స్తో వస్తున్నాయి. స్టార్ట్ అయితే చేయాలి కదా మన అందరం. సో ఒక చిన్న బుక్ తీసుకుని అందరూ ఎలాంటి భేషజం లేకుండా కలర్, కాస్ట్, క్రీడ్, కల్చర్ అన్ని పక్కన పెట్టేసి భగవద్గీత పుస్తకం తీసుకుని చదవడం స్టార్ట్ చేయాలి. ఒక్క శ్లోకం, పోనీ భగవద్గీత అంతా కూడా అవసరం లేదు, ఆదిత్య హృదయం చదవండి, లేకపోతే హనుమాన్ చాలీసా, ఒక్కటేదైనా దానికి తగ్గ మీనింగ్, ఆ మీనింగ్ నా లైఫ్లోకి ఎట్లా తీసుకొచ్చుకోవాలి. యూ విల్ సీ మ్యాజికల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ బై దట్ కనెక్ట్. ఓకే, నన్ను నంబర్ అని అడిగి ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, యూ విల్ ఆల్వేస్ సఫర్. నాకు రావట్లేదు దేవుడు, ఇంకా నాకు ఏదో ఇవ్వట్లేదు, అన్ని ఇస్తాడు, రెడీగా ఉన్నాయి, నీకోసమే సృష్టి అంతా. దానికి ఎలా అయినా అవ్వాలి కొంచెం. యూనివర్స్ ఇస్ ఫర్ యూ. మా చిన్నప్పుడు పిల్లలకి చాక్లెట్లు తెచ్చి షెల్ఫ్లో పెడతాం, గుడ్ బిహేవియర్ చేయరా నీకు చాక్లెట్ ఇస్తాము, అవునా? అన్ని చాక్లెట్లు పెట్టుకున్నా నాకేమి ఇవ్వట్లేదు అని ఏడ్చే పిల్లలు బాగుపడరు. ఓకే, చేయాలంటే నేను హోంవర్క్ చేసేసుకోవాలంటే టక హోంవర్క్ చేసుకున్న వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ప్రతి ప్రాబ్లమ్ కి కూడా సొల్యూషన్ అనేది దాంట్లో ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇంకా ప్రాబ్లమ్స్ కి మనం అట్లా కరిగిపోతాయి. యూ విల్ నాట్ సీ దెమ్ యాస్ ప్రాబ్లమ్స్ ఎనీమోర్. అంటే చదివి వదిలేయకుండా దాంట్లో ఉన్నది అర్థం చేసుకొని మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఆచరించే ప్రయత్నం చేయాలి. ఓకే, అనడం ఒక్కటే కాకుండా, చదవడం ఒక్కటే కాకుండా, ట్రై టు ఇన్కల్కేట్ ఇట్. ఆ మైండ్ సెట్ రావాలి. నేను మళ్ళీ మాట చెప్తాను, భగవద్గీతకి వెరీ క్రూషియల్ పాయింట్, అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. అర్జునుడిగా మనం మారాలి. దట్ సరెండర్ టు హిమ్, దట్ కెపాసిటీ, ఇన్నర్ కెపాసిటీ. అర్జునుడు అంటే ఉరుమొస్తే ఆపుతాం, అర్జున, ఫల్గుణ, కిరీటి, శాతవాహన అంటారు. ఉరుము కూడా ఆపగలిగే అంత కేపబిలిటీ. ఎప్పుడైనా మనకు బాధేసినప్పుడు సరెండరెన్స్, కంప్లీట్గా కృష్ణ నువ్వే, నాకు మొత్తం నారాయణీ సైన్యమా నేనా అంటే, అరే సైన్యం వరకు కావాలి, నువ్వు కావాలన్నాడు. సో ఆ మొత్తం తీసుకుని ఆయన తప్ప నాకు ఇంకొక ఆప్షన్ అవసరం లేదు అన్న రోజున అన్ని క్లారిటీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, హోప్ దిస్ షుడ్ హెల్ప్. తప్పకుండా. సార్ ఇంకొకటి, ఈ 41 days లైఫ్ చేంజ్, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ఉండాలి? ఒక జనరల్ సాధనలో 21 days, 41 days అని సాధన చెప్తాం. మండల కాలం దీక్షతో ఏది చేసినా కూడా అది మన లైఫ్లోకి వస్తుంది అంటాం. బికాజ్ వీఆర్ ఆల్ హ్యాబిట్ బీయింగ్స్. రోజు ఇట్లా అనుకున్నాం అనుకో, కొన్ని రోజులకి అలవాటు అవుతుంది అంతే. వీఆర్ డైలీ వీఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్. చూడు, కొంతమంది ఇట్లా అంటుంటారు, ఓకే, అది వాళ్ళకి హ్యాబిట్. ఓకే, కొంతమంది ఒక హ్యాబిట్లోకి అలా ఎవరినో చూసి తెచ్చుకుంటారు. ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ మనం ఎలా అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నామో అలా మనకు కావాల్సిన హ్యాబిట్స్ని మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. కొంతమంది పొద్దున అలారం కూడా పెట్టకుండా లేస్తారు, వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. ఓకే, అట్లా. సో 41 days నేను చెప్పిన ప్రయత్నం చేస్తే హెల్ప్ అవ్వచ్చు. సో దిస్ దే కెన్ ట్రై. 1 is మీ డేని 3 partsలుగా డివైడ్ చేసుకోండి. 8, 8, 8. లాస్ట్ 8 hours మంచి సాలిడ్ స్లీప్ వేయాలి.
ఈ రోజు జనరేషన్ పాడైపోవడం గల కారణం స్లీప్ సరిగ్గా లేకపోవడం. అన్ని రకాల రోగాలకి అది మెయిన్ కారణం. 8 గంటలు నిద్ర అయ్యాలి. రాత్రి 6 అయితే మధ్యాహ్నం 2. ఎట్లాగో అట్లా మేనేజ్ చేసుకుని 8 hours స్లీప్. అంత చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 hour 40 minutes ఆఫ్ మెడిటేషన్ చేసుకున్నా మీకు 2 గంటల నిద్ర కవర్ అవుతుంది. ఓకే. సో 6 hours ఇన్ ద నైట్, 1 hour 40 minutes ఆఫ్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ ఎక్సర్సైజ్. ఇది ఒక సెషన్. ఓకే. ఇంకా మిగతా 8 hours సంథింగ్ ఫర్ యువర్ లైఫ్, చరిత్ర పుటంలో నేను మిగిలిపోయేలాగా, ఆర్ నాకు ల్యాకింగ్ డబ్బు లేదా చేస్తా బాస్, ఆర్ నాకు రిలేషన్షిప్లో బాధ ఉందా నేను సెట్ చేసుకుంటా బాస్ అనే ఒక మేజర్ గోల్తో పనిచేయాలి. 8 hours దానికి డెడికేటెడ్ చేసేయాలి. డబ్బుల కోసం ఆఫీస్ వెళ్తున్నా, బిజినెస్ వెళ్తున్నా, డబ్బు ఎలా చేయొచ్చు నా తెలివంతా అక్కడ వాడాలి. ఇంటెలిజెన్స్ అంతా ఆ 8 hours వేర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మై లైఫ్, దానికోసం నేను పనిచేస్తున్నాను. ఆ 8 గంటలే, మళ్ళీ దాని దాటాక అయ్యో డబ్బులు లేవని బాధపడద్దు. ట్రై 8 గంటలు మాత్రం సృష్టి ఆగి చూడాలి, అమ్మ బాబాయ్ వీడేంటి అన్నట్టు అంత ఫోకస్ పెట్టి చేయాలి. మిగతా 8 hours సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి, ఇతరులు చాలామంది మన చుట్టూ ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసం, తల్లిదండ్రుల కోసం, మన వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, వాళ్ళ కోసం, అండ్ వాళ్ళ కోసము మనం ఎంత మంచిగా మారి చేయగలుగుతామో చేయొచ్చు. ఇలా గనక డేని డివైడ్ చేసుకుని ఒక 41 days సాధనలా చేస్తే రియల్లీ బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఆ 8 hours ఒక్క 1 hour ఫర్ గాడ్, ఒక 1 hour ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్, అట్లా డివైడ్ చేసుకుంటే ఒక 41 days ఇది ప్రాసెస్లో చేస్తే చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. హోప్ ట్రై చేయాలి.